1 2 3 హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ 10:17 అవుతుందంట. ఇప్పుడు ఈ రోజు సాటర్డే అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ రోజు 28 పిల్లలకైతే రిజల్ట్ అయితే వచ్చింది. వీళ్ళకి ఇంకా విషయం ఫస్ట్ క్లాస్ అయిపోయింది, కానీ నేనేమో ఎల్కేజీ అయిపోయింది. ఈయన యూకేజీ పోతాడు, ఈమెనేమో ఫస్ట్ క్లాస్కి అయితే పోతుంది. కాదు, సెకండ్ క్లాస్ పోతుంది ఫస్ట్ నుంచి. ఈ రోజే పిల్లలకైతే రిజల్ట్ ఇచ్చిండ్రు. ఇంకా పిల్లలకైతే మంచి మార్క్స్ అయితే వచ్చినాయి. విషయం మీరే చెప్పున్నాను, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లేకపోతే ఏ ర్యాంక్ వచ్చింది చెప్పురే. నాకేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నీకేం ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్ కన్నా. ఇక్కడ బటన్ పోయిందా నాన్న? పోతామైతే ఇట్లా పెట్టుకో. ఇక్కడ బటన్ స్టిచ్ చేయాలి. మా కన్నయ్యకు ఇజ్జుడు కన్నా, మా కన్నయ్యకి అయితే ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అన్నిట్లలో ఫుల్ మార్క్స్ వచ్చినాయి. మంచిగా ఫస్ట్ ర్యాంక్ అయితే తెచ్చుకుంటూ యూకేజీలో కూడా మంచిగా చదువుకోనే కన్నయ్య. ఓకేనా? ఎందుకు భయం అవుతుంది? యూకేజీ పోవాలంటనా? మళ్ళీ ఎల్కేజీ చదువుకుంటావా? కానీ ఏమంటుండే తెలుసా, ఈయనంటే ఎల్కేజీకే పోతాడంట, ఎల్కేజీ క్లాస్ రూమ్ లోనే కూర్చుంటాడంట, వేరే క్లాస్ రూమ్ లో కూర్చోడంట, యూకేజీ పోనని అంటుండు. సరే, ఫస్ట్ అప్పుడు కొంచెం భయం అవుతుంది అన్న, 2 days పోగానే అలవాటు అయిపోతుంది. భయం అవుతుంది అంట యూకేజీ పోవాలంటే, అందుకే ఎల్కేజీలో ఉంటాడు. ఎప్పుడైనా సరే మనం చదువుకుంటుంటే ముందుకు పోవాలి కదా నాన్న. యూకేజీకా నేను పంపిస్తా. విషయం నీకు సెకండ్ క్లాస్ పోవాలని భయం అవుతుందా? ఏం కాదు. మా విషయమ్మకేమో సెకండ్ ర్యాంక్ వచ్చింది, కనయ్యకేమో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. విషయంలో ఏం ఫీల్ కాకున్నాను, మార్క్స్ అనేవి టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. ఎందుకంటే మనకు 1-2 మార్క్స్ మిస్ అయినాయి అనుకో, అవి లెక్క ఉండవు. మనకు సబ్జెక్ట్ రావాలి ముంగడ. మా విషయం ఏంటంటే మరి ఫీల్ అవుతుందేమో అని నేనైతే అట్లా చెప్తున్నా. మనకి ఎప్పుడైనా సరే ఫుల్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ట్రై చేయాలి. మనకి ఏంటంటే ఫుల్ మార్క్స్ రానంత మాత్రమే మనం మంచిగా చదువుతలేము అన్నట్టు కాదు. నీకు కూడా మంచిగా నాలెడ్జ్ ఉంది, నీకు కూడా అన్నీ తెలుసు కాబట్టి నువ్వేం ఫీల్ కావద్దు. ఓకేనా? నాకైతే హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్, ఈమెకు సెకండ్. నేను రోజు చదివిపిస్తాను కదా, దానికి ఒక మంచి ఫలితం అన్నట్టు. ఈ రిజల్ట్ అయితే వాళ్ళకి కాదు, నాకే. ఎందుకంటే నేను పిల్లల్ని ఎంతగా చదివిస్తున్నాను, వాళ్ళకి ఎంత అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా. ఈ రిజల్ట్ అయితే నాకు వచ్చింది, వాళ్ళకి వచ్చినట్టయితే కాదు. ఇక విషయమ్మది కనేది రిపోర్ట్ కార్డ్ అయితే వచ్చింది. వాళ్ళిద్దరు అయితే హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఈరోజు సాటర్డే కదా, మా సార్ అయితే ఇంటికి పోతుడు. ఈరోజు బ్లాగ్ అయితే తీయొద్దు అనుకున్నాను, కాకపోతే బ్యాగ్ చదువుతాను. తర్వాత మా సార్కి ఏమైనా బాక్స్ పెట్టిస్తే అవైతే వీడియో తీస్తాను. అయితే పొద్దున్నే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత 9 o'clockకి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను, విషము, కన్నయ్య ముగ్గురము. చూస్తున్నారు కదా, చాలామంది పేరెంట్స్ అయితే రిపోర్ట్ కార్డ్ తీసుకోవడానికి వచ్చారు. చాలామంది అనొద్దు, అందరూ వచ్చిండ్రు. కాకపోతే పొద్దున్న 7 o'clock నుంచే రిపోర్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. 7 నుంచి 10:30 కాదు 12 వరకంట. నేనైతే మార్నింగే వచ్చేసాను. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి ఉంటది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గరుండి చదివిపించినప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాసారు, రిజల్ట్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటది కదా. ఇంకా అందుకే నేనైతే ఈరోజు పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని, వీడియో కూడా రికార్డ్ చేయకుండా పనైతే చేసుకొని ఇంకా స్కూల్ దగ్గరికైతే వచ్చేసాను. ఒకవైపు నోటీస్ బోర్డ్‌లో రేపైతే బుక్స్ ఇస్తారు. అయితే యూకేజీకి ఎన్ని బుక్స్ ఉంటాయి, ఎన్ని కాపీస్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్‌కి, సెకండ్ క్లాస్‌కి అని చెప్పేసి అక్కడ నోటీస్ బోర్డ్‌లో పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి రిజల్ట్ అయితే పెడతారు. ఏ క్లాస్‌కి ఆ క్లాస్ రిజల్ట్ ఉంటది. తర్వాత సెక్షన్స్ వైస్‌గా ఉంటది. ఫస్ట్ అయితే నేను కన్నయ్య రిజల్ట్ చూడడానికైతే వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్‌లోనే మా కన్నయ్య పేరైతే ఉంది. బొడ్డుపల్లి భువన్ తేజ్, బాలకృష్ణ, సరిత. మా కన్నయ్యకైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా విషమ్మకేమో వచ్చేసి చూస్తున్నారు కదా, సెకండ్ ర్యాంక్ అయితే వచ్చింది. పిల్లలిద్దరికీ చాలా హ్యాపీగా ఉంది. నాకైతే హ్యాపీగా ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేను వాళ్ళని పక్క నుండి ప్రతి అక్షరం నేర్పించినప్పుడు, నేర్పించడమే కాదు వాళ్ళకి అది గుర్తుండి ఎగ్జామ్స్‌లలో రాయాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి.
అరే! నేను వాయిస్ చెప్తుంటే వచ్చి ముద్దులేస్తావు ఎందుకన్నా? మంచిగా వాయిస్‌ని ఒక లెవెల్‌లో చెప్దామనుకుంటే మా కన్నయ్య వచ్చి డిస్టర్బ్ చేసిండు. మా కన్నయ్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పిల్లలు హ్యాపీ అని చెప్పగానే ఇక ఆయనకి సంతోషం ఆపుకోలేక మధ్యలోకొచ్చి నాకైతే ముద్దులిచ్చి పోతుండు కన్నయ్య. ఇంక పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అటుకులైతే ఫ్రై చేశాను. అయితే నేను ఎడిటింగ్‌లో ఈ ఐస్ క్రీమ్ చేశాను కదా నిన్న, అదైతే యాడ్ చేశాను. సో, అటుకులది తర్వాత ఉంది. అందుకే ఇంకా ఐస్ క్రీమ్ గురించయితే చెప్తాను. నేనైతే శ్రీరామనవమి రోజు పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే చేశాను. ఈ ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా అంటే సూపర్ పర్ఫెక్ట్‌గా చేసినా. కానీ నేను చేసినంత మంచిగా టేస్ట్ అయితే రాలేదు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే 4 ఆరెంజెస్ తీసుకొని ఆరెంజెస్‌ని ఇట్లా కట్ చేసి వాటి పల్ప్ మొత్తం బయటికైతే తీసేసాను. తీసిన తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే గింజలే గదా! ఫ్రూట్స్ అనేవి మిక్సీలో వేస్తే ఒకసారి ఇట్లా క్రష్ అయినట్టు అయితది. మరీ మెత్తగా అవ్వవు గదా! గింజలనేవి సెపరేట్‌గానే ఉంటాయి అని చెప్పేసి మిక్సీలో వేసి ఒక్కటేసారి ఇట్లా తిప్పగానే అదేమైందంటే ఒక్కటే తిప్పుడుకి అవి మొత్తం మెత్తగా అయిపోయినాయి. గింజలు గూడా మిక్సీ అయిపోయినాయి. నేను అప్పటిదాకా గింజలు గూడా మిక్సీ అయిపోయినాయి గదా! అని ఆలోచించలేదు. స్ట్రైనర్ తీసుకున్నాను. స్ట్రైనర్‌లో నేను మిక్సీ పట్టిన జ్యూస్ వేసేసి మంచిగా ఫిల్టర్ చేసి ఆ జ్యూస్‌నైతే పక్కన పెట్టి ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇలా బీటర్‌తో బీట్ చేస్తున్నాను. మనం ఇది హ్యాండ్ బ్లెండర్‌తోనే గాదు మిక్సర్‌తో గూడా మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ లేదు అంటే మిక్సీ జార్‌లో గూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం విప్ అయితే సరిపోతుంది. మరీ ఇట్లా మన విప్పింగ్ క్రీమ్ లాగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఐస్ క్రీమ్ అనేది అదే ఐస్ క్రీమ్ లిక్విడ్ ఎంత లిక్విడ్‌గా ఉన్నా ఫ్రీజర్‌లో పెడితే అదైతే ఐస్ అయిపోతది. ఇప్పుడు నేను ఒక 1 మినిట్ పాటు ఈ ఫ్రెష్ క్రీమ్‌ని విప్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను మిల్క్ మేడ్ అయితే వేశాను. మిల్క్ మేడ్ వేసి ఇందాక ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ ఉంది గదా! ఆ జ్యూస్ వేసుకొని కొంచెం వెనిల్లా ఎసెన్స్ ఏసుకొని మళ్ళీ అంతా 1 మినిట్ పాటు బీట్ అయితే చేసుకున్నాను. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆరెంజెస్ ఉన్నాయి గదా! అవి గింజలనేవి తీయకుండా డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేసేసి ఇట్లా ఒక్కసారి మిక్సీ అయితే చేసేసాను కదా! అప్పటికే ఆ గింజలన్నీ క్రష్ అయిపోయినాయి. ఆ గింజల నుంచి చేదనేది వచ్చింది. ఐస్ క్రీమ్ అయితే చాలా చేదుగా వచ్చేసింది. స్వీట్‌నెస్ అయితే రాలేదు. ఎందుకంటే గింజలెయకపోతే నేను వేసిన మిల్క్ మేడ్ తర్వాత ఈ ఫ్రెష్ క్రీమ్‌లలోనే షుగర్ పర్సెంట్ ఉంటది ఫ్రెష్ క్రీమ్‌లో. మిల్క్ మేడ్ గూడా స్వీట్‌గానే ఉంటది. ఐస్ క్రీమ్ స్వీట్‌గానే ఉంటది. షుగర్ అయితే వేయలేదు. అదంతా కలిపిన తర్వాత ఇక ఇప్పుడైతే నేను ఆరెంజెస్‌లో కొంచెం కొంచెంగా బ్యాటర్ అయితే వేసుకున్నాను. ఇలా లిక్విడ్‌గా ఉంటే మనకు ఫ్రీజర్‌లో పెడితే ఫ్రీజ్ అయితే అయిపోతాయి. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా చేసినా అంటే పిల్లలకైతే చానా ఆశ పెట్టిన. ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేస్తాననా డైరెక్ట్ ఆరెంజ్‌లనే ఐస్ క్రీమ్ అయితది. మీరు స్పూన్‌తోని తినొచ్చు. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటే విషయమ్మ, కన్నయ్య గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండ్రు. ఇంకా నేనైతే ఇక ఆ 3 ఇట్లల్లో పోషినా గదా! ఇంకోటేంటంటే అది కొంచెం ఒక పక్కకి ఎక్కువగా డౌన్ ఉందని చెప్పేసి తీసేసి ఇంకా మిగతా లిక్విడ్ మొత్తం ఇలా బాక్స్‌లోకైతే వేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఇదేంటి అంటే 24 అవర్స్ ఫ్రీజ్ అయిపోవాలి. నేను ఫ్రైడే చేస్తే సాటర్డే రోజైతే తీసిన బయటికి. కానీ ఐస్ క్రీమ్ చేదొచ్చింది. ఇగ దాని గురించి నేను ఐస్ క్రీమ్ బయటికి తీసేటప్పుడు మళ్ళీ కొంచెం చెప్తాను. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇలా అటుకులు ఫ్రై చేస్తున్నాను. సాటర్డే రోజు మా సార్ అయితే ఇంటికి పోతుండు. ఆ రోజు నైట్ తనకి 9:40కి ట్రైన్ ఉంది. మేము ఇంట్లోనే ఉంటాం. అదే బీహార్‌లోనే ఉంటాం. మా సార్ ఒక్కరే వెళ్తున్నారు. ఇగ నేను ఏదైనా స్నాక్స్ చేస్తా అంటే మా సార్ అన్నాడు గదా! నేను పోతుంది స్లీపర్‌లో గదా! కొంచెం నాకు మళ్ళా హెల్త్ ఇష్యూ ఏమన్నా వస్తే నేను మేనేజ్ చేసుకోవడం కష్టము. నాకు టికెట్ దొరకలేదు. అందుకే నువ్వు నాకు ఫుడ్ ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయకని చెప్పిండు మా సారు. అయితే ఈవినింగ్ తినడానికి స్నాక్స్ ఏమన్నా ఉంటే కొంచెం చెయ్యి అని చెప్పిండు. మళ్ళీ ఏమన్నాడంటే మొన్న ఒక సార్ వాళ్ళ ఇంటికి పోతే అక్కడంట ఈ చూడో ఫ్రై అయితే ఆ మేడం వాళ్ళు తినిపించినట్ట. ప్రాసెస్ ఏందో కనుక్కొని వచ్చిండు. వచ్చిన తర్వాత నన్నైతే చేయమన్నాడు. ఫస్ట్ అయితే నేనేం చేసినా అంటే నూనె పోసుకొని దాంట్లో పల్లీలేసుకొని అవి ఫ్రై చేసి
తర్వాత కరివేపాకేసుకొని అవి ఫ్రై చేసి, పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి ఫ్రై చేసి, ఇంకొంచెం ఆయిలేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొన్ని కొన్ని అటుకులు ఏస్తూ అయితే ఫ్రై చేస్తున్నాను. మా సార్ అయితే డీప్ ఫ్రై చేయకని చెప్పిండు. అందుకే ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ బీహార్ వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. ఈ చూడా ఫ్రై. ఈవినింగు ఎక్కువగా ఈ చూడా ఫ్రై, బొంగుల ఫ్రై తింటూ ఉంటారు వీళ్ళు. ట్రైన్‌లలో వీళ్ళ జర్నీలో ఇదే స్నాక్స్‌గా యూజ్ చేస్తారు. తర్వాత నానబెట్టిన శనగలు గూడా తింటూ ఉంటారు. ఇంక మా సార్‌కేమో ఇవే కావాలంటే ఇవైతే ఫ్రై చేస్తున్నాను. ఈరోజు సాటర్‌డే మా సార్ అయితే పేపర్ కరెక్షన్ డ్యూటీకైతే వెళ్ళిండు. తనొచ్చేసరికి ఈవినింగ్ 6:30, 7 అట్లా అవుతది. ఆ తర్వాత ఇగ నేను తన కోసం తినడానికి ట్రైన్‌లో తినడానికి వైట్ అన్నం వండిన, చిక్కుడుకాయ పచ్చడేసి బాక్స్ పెట్టి, మళ్ళీ పులిహోర అయితే చేసిన, ఈ అటుకులైతే పెట్టిన, ఇంకా 2, 3 బిస్కెట్లు అట్లయితే తీసుకొని పోయిండు. ఇగ మా సార్ ఇంటికి పోతుండని చెప్పిన కదా! ఎందుకు పోతుండంటే మాకు ఈ 1 మంత్ ఏప్రిల్ స్కూల్ ఉంటది కదా! మళ్ళీ మేలో అయితే మేము సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇంటికి పోతాం. ఈ 1 మంత్ కోసం మా అత్తమ్మని, మా మామయ్యని బీహార్‌కి తీసుకురావడానికైతే మా సార్ పోయిండు. వాళ్ళకి గూడా టికెట్లయితే బుక్ చేశాను. మళ్ళీ ఇంటికి పోయినంక మరి మా అత్తమ్మ, మా మామయ్య వస్తారో రారో అయితే ఇంకా కన్ఫర్మ్‌గా తెలీదు. ఎందుకంటే ఈడికొస్తే టైమ్ పాస్ అవ్వట్లేదు. మొత్తం ఇంట్లోనే ఉండాలి. ఇంకా మాట్లాడడానికి ఎవరు లేరు గదా! వాళ్ళు గూడా బోర్‌గా ఫీల్ అవుతారు. అందుకే ఇంక మా సార్ అయితే ఫోన్‌లో చెప్తే వినట్లేరు అని చెప్పి ఇంటికైతే పోయిండు. ఇక మా సారు పోయే ముందైతే నేనేం చేశానంటే కొన్ని మొన్న కబోర్డ్‌లో బట్టలైతే మడతపెట్టినా గదా! చాలా డ్రెస్‌లయితే పక్కకు తీశాను గదా! నాకేంటి అంటే డ్రెస్‌లనేవి చాలా లూజ్‌గా ఈ ముందు గల్ల, వెనక్కి గల పెద్దగా ఉంటే నేను ఎక్కువగా ఏసుకోవడానికైతే ఇష్టపడను. అందుకే ఇంక నాకున్న డ్రెస్‌లన్నిటిని నేను పక్కకైతే తీసేస్తున్నాను. మా చిట్టికైతే ఇవ్వడానికి ఈ డ్రెస్‌లన్నీ సదిరేస్తున్నాను. మళ్ళా మేము సమ్మర్‌లో ఎళ్ళేటప్పుడు మా డైలీ వేర్ బట్టలు, పిల్లలయి, మా సార్‌వి లగేజ్ అయితే ఎక్కువైతది. ఎట్లాగో మా సార్ అయితే ఇంటికి పోతుండు గదా! అందుకే ఇంకా నేను ఈ బట్టలైతే తీసుకుపోయి ఇంటికాడ పెట్టమనైతే చెప్పిన. ఇగ మా సార్ గూడా సరే అనైతే అన్నాడు. ఇగ నా బట్టలైతే సదిరేసుకున్నాను అన్నీ. ఇంకా ఆ రెడ్ కలర్ సంచిలో పెట్టాను గదా! అవొచ్చేసి విషమ బట్టలున్నాయి. అవి మా కుట్టమ్మ కోసం అని చెప్పేసి బ్యాగ్‌లో అయితే పెట్టేసాను. ఈ 2 డబ్బాలున్నాయి గదా! ఒక దాంట్లోనేమో మామిడికాయ పచ్చడి, ఒక దాంట్లోనేమో చింతకాయ పచ్చడ. మామిడికాయ పచ్చడ మేలో అయితే తీసుకొచ్చుకుంటాము. ఇంకా మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా సరే మా అత్తమ్మ వాళ్ళు మేలోనే పెడతారు. ఇక డబ్బాలు ఇంటికాడ ఉంటే మళ్ళా దేవులాడే పని ఉండదు గదా! అందుకే ఇంక నేను డబ్బాలు గూడా పెట్టేసిన. మీ అందరికీ తెలుసు గదా! మనకు ఏవైనా సరే ఏమన్నా దాసుకునే డబ్బాలు కిచెన్‌లో వాడే డబ్బాలున్నాయనుకో, ఆ పచ్చడి డబ్బాలు ఎంత దూరం పోయినా అవి మళ్ళీ మనం మన ఇంటికి రిటర్న్ తీసుకోవాల్సిందే. అట్లుంటది గదా! మన తెలుగులో ముచ్చట. ఇంగ నేను కూడా ఆ డబ్బాలన్నీ పెట్టేసిన తర్వాత సాటర్‌డే రోజు ఇంకా పిల్లలతోనే టైం అయితే స్పెండ్ చేశాను. ఇగ నైట్ అందరం అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ పెట్టమనైతే అడిగిండ్రు గదా! ఇగ చూస్తుండ్రు గదా! ఐస్ క్రీమ్ అయితే ఎంత మంచిగా రెడీ అయిందో. మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. ఇట్లా తీస్తుంటే మంచిగా ఎట్లా అంటే ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది చూడడానికి. టేస్ట్ అనేది కొంచెం చేదుగా ఉంది. ఇగ మా సార్ ఏమన్నాడంటే, "ఇట్లా బాక్స్‌లో అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ చేసి పెట్టు. ఎవరైనా మన ఇంటికొచ్చినప్పుడు గూడా వాళ్ళకి మనం ఇట్లా పెట్టొచ్చు. నీకు పర్ఫెక్ట్‌గా వచ్చింది చేయడం" అయితే అన్నాడు. తినక ముందుకే మా సార్ అయితే ఆ మాట అన్నాడు. తిన్న తర్వాత "ఎందుకురా ఇట్లా చేదు చేసినవు" అని అయితే అడుగుతున్నాడు మా సారు. పిల్లలు, నేను, మా సారు నలుగురం హ్యాపీగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి మంచిగా బౌల్‌లలో వేసుకున్నాను. ఇంక విషయం అన్నాను గదా! మమ్మీ కొంచెం తిన్న తర్వాత నాకు ఇంకొంచెం ఐస్ క్రీమ్ పెట్టాలని అయితే అన్నది. వాళ్ళైతే మా మమ్మీ ఐస్ క్రీమ్ మంచిగా చేసిందని చెప్పేసి చూసే మురిసిపోతున్నారు. ఇక టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక 2, 3 స్పూన్లు తిన్న తర్వాత వాళ్ళకర్థమైంది ఐస్ క్రీమ్ అనేది చేదుగా ఉంది అని చెప్పేసి. ఇక మా సార్ గూడా అన్నాడు, "ఎందుకు అన్నీ మంచిగా చేస్తావు గదా! మరి ఇదెందుకు ఇట్లయిందంటే" నేను ఆ గింజలు మిక్సీ జార్‌లో అట్లనే వేసిన. ఒక్కటేసారి ఇట్లా తిప్పుతాం గదా! ఆ పల్ప్ అనేది స్మూత్‌గా ఉంటది. వెంటనే పేస్ట్ అయిపోతది. ఈ గింజలనేవి ఒకటేసారి స్విచ్ ఆన్ చేసి బంద్ చేస్తే అవి క్రష్ కావు అనుకోని నేను అలా వేశానంటే మా సార్ అన్నాడు గదా! వెంటనే అవి ఫస్ట్ గింజలనేవి హార్డ్‌గా ఉంటాయి కాబట్టి మిక్సీ జార్‌లో వేయగానే అవే క్రష్ అయితాయి. నువ్వు మిస్టేక్ చేసినావు అని మా సార్ అన్నాడు. నాకు కూడా అవును నేను మిస్టేక్ చేసినా అన్నట్టే అనిపించింది. ఎంతో ఆశ పెట్టిన పిల్లలకి అమ్మ ఐస్ క్రీమ్ మంచిగా చేస్తది అని చెప్పేసి వాళ్ళు ఆశతోనున్నారు. నేను కూడా ఐస్ క్రీమ్ చూపించి నాన్న చూస్తున్నాను కదా ఐస్ క్రీమ్ మంచిగా అయిపోయింది. బాక్స్‌లో ఉన్నదేమో ఇప్పుడు తిందాము. ఈ 3 ఆరెంజెస్ ఏమో సండే రోజు మధ్యాహ్నం మనం ముగ్గురం తినేద్దాం నాన్న అని అయితే చెప్పిన. చూస్తున్నారు కదా
ఆ ఆరెంజ్‌లో వేసిన ఐస్ క్రీమ్ గూడా చాలా మంచిగా అయిపోయింది. ఇంత మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చేదుగా ఉంది. మనం స్వీట్ తక్కువగా ఉన్నా తినగలుగుతాం గానీ, కొంచెం చేదుంటే అస్సలు తినలేం గదా! ఎవరైనా సరే మీరు ఇలా చేస్తుంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ అయితే చేయకురి. నాకు ఈరోజు ఈ ఐస్ క్రీమ్‌ని పడేసేందుకు మనసొస్తలేదు. కానీ కొంచెం చేదుగా ఉంది. మా సార్ అన్నాడు గదా! "ఏం కాదు ఫ్రిడ్జ్‌లో పెట్టు నేనొచ్చినంక తింటా. పిల్లలు తినకున్న మాయే. నేను తింటా నాకు బానే ఉంది. అంత చేదేం తెలుస్తలేదని" మా సార్ అంటుండు. కానీ నిజంగా చెప్పాలంటే కొంచెం చేదుగానే ఉంది. మళ్ళీ ఇదే ఐస్ క్రీము మళ్ళీ చేసి నా పిల్లలకైతే పెడతాను. వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పర్ఫెక్ట్‌గా ఇలానే చేస్తాను. విష్ కన్నయ్య అయితే ఈ ఆరెంజెస్ చూసి "అమ్మ చూడ్డానికి మంచిగున్నాయి గానీ, ఎందుకమ్మా టేస్ట్ అట్లా చేసినావని" పదే పదే నన్ను అడుగుతున్నారు. ఇంక నేను గూడా కొంచెం సాడ్‌గా ఫీల్ అయినా మా సార్‌తోనన్నా. పిల్లలకు అంత మంచిగా ఆశపెట్టి వాళ్ళు ఎదురు చూస్తుంటే నేను ఐస్ క్రీమ్ ఇవ్వలేకపోయినాను. అసలు ఇట్లా జేసి ఉండకూడదు అని జెప్పేసి ఇట్లా 2, 3 సార్లు అడగగానే మా సార్ అన్నాడు గదా! "సరే బయటికి తీసుకుపోతా" అన్నాడు. ఎక్కడికి అంటే, "నువ్వే అంటున్నావు గదా! నువ్వే ఇంత ఫీల్ అయితున్నవు. పిల్లలు ఆశతోనున్నారని" జెప్పేసి వాళ్ళనెందుకు డిసప్పాయింట్ చేయాలి. ఐస్ క్రీమ్ తినడానికి తీసుకుపోతా పా అనయితే అన్నారు. అప్పటికి టైం వచ్చేసి 8:40 అట్లా అవుతుంది. ఇక్కడ ఎన్‌టీపీస్‌లో షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. అవి కాకంగా ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటది. కానీ అప్పటికే క్లోజ్ అయిపోయింటదని చెప్పేసి మా తర్వాత ఇష్టం ఈడికి తీసుకురాగానే ఈడ చాకోబార్ అయిపోయిందంట, కోన్ అయిపోయిందంట, అన్నీ అయిపోయినాయంట. ఇది తుంపి ఐస్ క్రీమ్ ఒక్కటే ఉందంట. ఇంకా అదైతే ఇచ్చిండ్రు. ఇంకా అది తినేసి ఇంటికైతే వచ్చేసినాం. ఇగ మా సారేమో నేను ఫుడ్ చేసినా గదా! అవైతే బ్యాగ్‌లో పెట్టుకుంటుండు. బెడ్‌షీట్ పెట్టుకుంటుండు. పులిహోర పెట్టినా, తర్వాత వైట్ అన్నం, చిక్కుడుకాయ కర్రీ పెట్టినా, మళ్ళా తర్వాతనేమో అవి అటుకులు ఫ్రై చేసినా గదా! అది పెట్టినా. ఒకటి బెడ్‌షీట్ అయితే పెట్టి, మళ్ళా బ్రషు, పేస్టు, టవలు ఇవన్నీ అయితే పెట్టేసిన. ఇగ నాకేమో మా సార్ జాగ్రత్తలు చెప్తుండు. పిల్లల్ని 5 నిమిషాలు గూడా నువ్వు లేకుండా బయట ఆడుకోవడానికి వదిలేయకనైతే చెప్తున్నాడు మా సారు. షూ వేసుకొని పప్పని ఉతికిన షూ వేసుకో. నేను ఏమైంది కన్నా ఎట్రా ఎటన్నా పోతున్నావా నువ్వు? ఓ అది వీలు మూవ్ అయితే కింద పడతావు కన్నా. ఇది మేము పోతున్నాం అని అనుకోకండి, మేము పోతలేము. మరి ఎవరు పోతురండి? అందుకో అడుగుతున్నాను చూసేసుకుంటున్నాను. పప్ప పోతే నువ్వు ఉండగలుగుతావా నిజంగా? ఓన్లీ 8 days కదా. 8 days ఉండగలుగుతావా? భయం అవుతుందా నీకేమైనా? కానీ నువ్వు పప్ప పోతే ఉండగలుగుతావా? మరి మీ ఇద్దరు ఇట్లా లోలో ఒకరు పప్ప ఏమిటి పోవచ్చు కదా. నువ్వు పోతావా? సారు కన్నీ వస్తాడంట. పోను ఉండలేడే కన్నయ్య విచ్ అన్నీ ఏమో కానీ మనం అలవాటు చేయాలనే ఇట్లా. కదా సారు అలవాటు చేయాలి. ఒకరోజు ఇలా వదిలిపెట్టి ఎవరికైనా మన ఇద్దరమే పోవాలి. ఇల్లు నాని తాత కన్నా అమ్మమ్మ తాత కన్నా ఉండాలి. అప్పుడు అలవాటు అవుతారు ఒక్క నైట్. ఇక టైం అయితే 9:35 అయితే అవుతుంది. 9:40కి బస్సు అయితే వస్తది. మన పక్కనే కాబట్టి 5 నిమిషాల ముందే వచ్చేసినాం. కొన్ని సార్లు 2 నిమిషాల ముందు కూడా రావచ్చు. మన రోడ్డు పక్కనే, మన ఇంటి పక్కనే బస్సు అయితే ఆపుతది. ఇక ఈడికొచ్చిన తర్వాత బస్సు వచ్చేసింది. ఇక మా సారు విషమకు, కన్నయ్యకు ఉమ్మ అయితే ఇచ్చి జాగ్రత్తలన్నీ చెప్పేసి బస్సు అయితే ఎక్కుతున్నాడు. ఇది వచ్చేసి ఎన్‌టీపీసీ ఫ్రీ బస్సే. ఇక మా సార్ అయితే మా ఇంటికి పోతుండు. ఇక మేమేమో ఇక మళ్ళీ ఇంకా క్వార్టర్‌లోకి వెళ్ళిపోవాలి. ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.